ఈరోజు అయోధ్యలో శ్రీరాముడు కొలువై ఉన్నాడు. ఆల్మోస్ట్ 500 సంవత్సరాల నుండి మన ఇండియాలో ఉన్న ప్రజలు అందరూ ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ కథ 16వ శతాబ్దం నుండే మొదలైంది. అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ రోజు నుండి దాదాపు 492 సంవత్సరాల ముందు అంటే 1528లో శ్రీరాముడి మందిరాన్ని అప్పుడు నవాబ్ అయిన మొహమ్మద్ బాబర్ పడగొట్టాడు. అది పడగొట్టి అక్కడ మసీద్ కట్టారని అందరికీ తెలిసిందే. కానీ అంతకన్నా ముందు శ్రీరామచంద్రుడు కొడుకు కుషుడు అయోధ్య రామ మందిరాన్ని కట్టించారు. ఆ టైంలో ఒక్క అయోధ్యలోనే 3000 సీతారామ మందిరాలైతే ఉండేవి. 15th సెంచరీ బీసీలో చాలా మందిరాలు పడిపోయాయి. అదే టైంలో ఉజ్జయానికి చెందిన కింగ్ విక్రమాదిత్య ఆ మందిరాలన్నీ మళ్ళీ కట్టించాడు. తర్వాత చాలా సంవత్సరాల వరకు ఆ మందిరాలు